ప్రకాష్ రెడ్డి గారిని అడుగుదాం. ఏంటి ప్రకాష్ రెడ్డి గారు, ఎవరి వైఖరి కరెక్టు, ఎవరిది తప్పు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేమో ఏటల్ గారు అంటున్నారు. మీ బండి సంజయ్ గారేమో ఒరిజినల్ బీజేపీ కాబట్టి ఆయన ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఈయన చేరిన బీజేపీ అని కాబట్టి. వుడ్ యూ లైక్ టు కామెంట్? మీరు ఏమైనా వ్యాఖ్యానిస్తారా? నేను ఇద్దరిది కరెక్టే సార్, ఇద్దరిది కరెక్ట్. బండి సంజయ్ గారు చెప్పింది ఏంది, ఎంఐఎం పార్టీ నుంచి హిందూ ద్వారా జాగ్రత్తగా ఉండండి అని చాలా స్పష్టం. ఎంఐఎం పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, హిందూ ద్రోహుల పార్టీ, ముస్లింల పార్టీ, రజాకార్లు స్థాపించినటువంటి పార్టీ. రజాకార్ కాసిం రజ్వీ తర్వాత ఆయన ఇంకొక ఆయనకి ఇచ్చిపోతే వాళ్ళ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ పెదనాన్నకి ఇచ్చిపోతే ఆయన సలావుద్దీన్ ఓవైసీకి ఇస్తే సలావుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్కి ఇచ్చిన ఒక కుటుంబ వారసత్వపు దుర్మార్గపు దేశద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. మీరు ఆయనకంటే ఎక్కువ తిడుతున్నారు అన్యాయంగా. మీరు నేనేదో కామెంట్ చేయమంటే మీరు ఆయనకంటే ఎక్కువ తిడితే అట్లా కాదు కదా. ఆయనేమో మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మతం కాదు ముఖ్యమని ఈటెల రాజేందర్ గారు చెబుతున్నారు. మీకు బండి సంజయ్ గారు ఎంఐఎం పార్టీ గురించి మాత్రమే మాట్లాడండి, ముస్లింల గురించి మాట్లాడలే. రాజేందర్ గారు ఏం చెప్పినారు, ముస్లింలను తీసుకుపోవాల్సిందే అని చెప్పినాడు. ఇంకా రాజేందర్ గారు చెప్పింది మీరు చూపెట్టలే. రాజేందర్ గారు చెప్పిందంటే భారతదేశంలో 140 కోట్ల మంది ఒక్కలే, అందరూ హిందువులే, అందరూ మరి మా ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకి మాట చెప్పిండని కూడా రాజేందర్ చెప్పిండు. మీరు సగం బయట చూపించారు కాబట్టి అందరినీ కలుపుకపోవడంలో తప్పు లేదు. కానీ ఎంఐఎం పార్టీ డిసిసివ్ పాలిటిక్స్ నుంచి హిందువులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిండు. ఎంఐఎం ముస్లింల గురించి చెప్పలే. బండి సంజయ్ గారి స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి, రాజేందర్ గారి స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి, రెండు కరెక్ట్ అని చెప్తారు. రైట్, మీరు మీ లైన్లో మీరు భాష్యం చెప్పారు, సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. రైట్, ఓకే. ఎందుకంటే బండి సంజయ్ గారేమో మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఈయనేమో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకని మాకు ఆ స్వరం అట్లా అనిపించింది. పొరపాటు అయితే మాకేం ఎంఐఎం పార్టీ నుంచి జాగ్రత్తగా ఉండండి హిందువులారా. హైదరాబాద్ లో మీ ఇల్లు కూడా మా ఇంటి పక్కన కూడా సార్, నేను ఉంటున్న ఇంటికి మీకు పావు కిలోమీటర్ దూరం జరుగుతుంది మా బాధలు. మీరు కూడా ఒక 100 మీటర్ల దూరం ఉన్నాయి మా బాధలు. మేము రోజు చూస్తుంటాం, రోజు అనుభవిస్తుంటాం. కాబట్టి ఎంఐఎం పార్టీ కొత్త సమస్యల్లోకి వెళ్ళొద్దులే, కొత్త తగాదాల్లోకి, కొత్త పంచాయతీలోకి వద్దులేండి దయచేసి. కాంటావేయిలా కొనలే, రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్, వెలవెలపోయిన వ్యవసాయ మార్కెట్లు. దేవిప్రసాద్ గారు దీని మీద సంక్షిప్తంగా చెప్తారా? నేను చెప్తాను సార్, ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను సార్. ప్లీజ్. నిన్న మా కిషన్ రెడ్డి గారు అది మీకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ రాష్ట్ర మార్కెటింగ్ లాస్ట్ ఇయర్ వరకు చాలా అద్భుతంగా సాగింది. ఈ లాస్ట్ మార్కెటింగ్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఉన్న పార్టీ ఏంటంటే పత్తి అంతా మేమే కొంటున్నాం అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. వాస్తవానికంటే మొత్తం కాటన్ కార్పొరేషన్ యొక్క నిధులు కానీ, కొనుగోలు వ్యవస్థ కానీ మొత్తం కాటన్ కార్పొరేషన్. ఈ మార్కెటింగ్ పోస్టులు అతుకు పెట్టి రైతులు రెచ్చగొట్టేటువంటి పని ఇది చేయొద్దు. రైతులకు పూర్తి కాటన్ కేంద్రం కొట్టింది, గైడ్ లైన్స్ ఇచ్చింది, దాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పడంలో విఫలమైంది. వీళ్ళకి మార్కెటింగ్ సెస్ వస్తుంది, ఆయంత సర్వీస్ కూడా ఇవ్వకుండా ఇక ఒక పక్కన జిన్నింగ్ మిల్లులని లేపి వాళ్ళని ఉద్యమాలు చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని, నేను 10 ఉపయోగిస్తున్నా, లంచాలకు తెగబడ్డ ఎమ్మెల్యేలు మా ఒక్క మునుగోడు కాన్స్టిట్యూన్సీ దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో 8 జిన్నింగ్ మిల్లు ఉంటే ఒక్కొక్కరు 20 లక్షల రూపాయల ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు. రైతులను రెచ్చగొడుతున్నాడు, లేదా ఉద్యమాలు చేపిస్తున్నాడు. ఇది మధ్య మంచిది కాదు. రైతుల సంక్షేమం కోసం నిన్న కిషన్ రెడ్డి గారు నేను సాయంత్రం కేంద్ర జౌలి మిల్లుతో కలిసిండు. నేను పోయిన నెలలో నేను స్వయంగా వెళ్లి ఢిల్లీలో రైతు మినిస్టర్ తో నేనే స్వయంగా నేను మీటింగ్ లో ఉన్నా. సిసిఎం అంటే కాటన్ కార్పొరేషన్ చైర్మన్, మా జౌలి సెక్రటరీ, మినిస్టర్ గారు, కిషన్ రెడ్డి గారు, నేను ఇంకొద్ద రైతు నాయకులం పోయి మేము స్వయంగా అన్ని విషయాలు మాట్లాడినాం. అది అప్పుడు కూడా జిన్నింగ్ మిల్ ఉద్యమం జరిగింది. కాబట్టి దీన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవిప్రసాద్ గారు నమస్కారం. కోమినేని గారు, మిత్రులకు అందరికి నమస్కారం. ముందుగా నేను చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక్క వ్యాఖ్య చెప్పి ఇందులోకి పోతా. హలో, వినపడుతుందా కోమినేని గారు? వినపడుతుంది, మాట్లాడండి. నేను ఏమంటున్నా, మీరేమో సరదాగా చంద్రబాబు నాయుడు గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినారని అనుకుంటారు, కానీ మేము కొద్దిగా సీరియస్ గానే అనుకుంటున్నాం. ఎందుకంటే చనిపోయిన మరణించినటువంటి రామోజీరావు వ్యక్తిత్వం కంటే చంద్రబాబు వ్యక్తిత్వం గొప్పదనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీర్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయనేమి ఇంటే ఏదో మీరు సరదాగా మాట్లాడుతున్నారు, కానీ అది చాలా సీరియస్ వ్యవహారం. మా దయాకర్ గారు ఇంకా కొద్ది టైం ఉంటే చెప్పేటోడేమో, కానీ నేనేమంటున్నాను, డెఫినెట్ గా అది సరదాగా చెప్పింది కాదు. సరే, రామోజీరావు రాజకీయాల్లో ఏమున్నాడు ఏంది, పెద్దలు గౌరీ శంకర్ గారు మీకు మా అందరికి కూడా తెలుసు రాజకీయాల మీద ఎంత ప్రభావితం చేసిండు తెలుగుదేశం పార్టీ.
కాదు కాదు, తెలుగుదేశం పార్టీనే కాదు, మళ్ళీ కాంగ్రెస్ ని తెలుగుదేశం తప్పట్టద్దు, మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేనేమంటున్నా అధికారంలో నేనేమంటున్నా రాజకీయ పార్టీలు అన్నింటినీ ఎక్కడ అధికారం ఉంటే ఆయనకు అవసరం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏదో రకంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. కేంద్ర మంత్రులు కూడా హెలికాప్టర్ల పోయి ప్రత్యేకంగా మాట్లాడొచ్చినటువంటి అంశాలను మనం మరవలేం కదా. హోంమంత్రి కాదు, మునుగోడు ఉప ఎన్నికకి వచ్చిన హోంమంత్రి అమిత్ షా గారే కలిసి వచ్చాడు. నేను అదే చెప్తున్నా, హెలికాప్టర్ల పోయి ప్రత్యేకంగా మాట్లాడినటువంటి అంశాలు. కాబట్టి ఆయన రాజకీయాల మీద ఆయన ప్రభావం చూపలేదు, ఆయన ఎవరికి చెప్పలేదు అనేటువంటి మాటలు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుకోవడం కొంత ఇబ్బందికరమైన, డెఫినెట్ గా ఆయన ప్రభావం రాజకీయాల మీద ఉందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి ఇదేదో సరదాగా అన్నటువంటి అంశం కాదు, ఇంకా చాలా అంశాలు అన్నట్టుగానే వదిలేద్దాం. నేను ఏమంటున్నా, పత్తికి సంబంధించి ఇదేదో రైతులను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వము రైతులు చేస్తున్నటువంటి అంశం కాదు ఇది కొమ్మినేని గారు. ఇవాళ పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. దాదాపు 1,25,000 లక్షల టన్నులకు సంబంధించినటువంటి వాటిలో ఇవాళ కేవలం 25 లక్షల టన్నులకు మాత్రం సంబంధించే కొంటున్నటువంటి నేపథ్యాన్ని చూసినాము. రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క క్వింటల్కు 1,300 నష్టం వస్తుందని రైతులు తమ ఆవేదనను వెలుబుస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ కేంద్రము రాష్ట్రము రెండు సమన్వయం చేసుకొని ఇవాళ డెఫినెట్ గా పత్తి రైతులకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాము. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే పత్తి రైతులకు సంబంధించి మొత్తం ఇవాళ అక్కడ పెట్టుకొని రోజులుగా వేస్తా ఉన్నారు. సిసిఐ ప్రైవేట్ వాళ్ళు కుమ్ముక్కైనటువంటి భావన కూడా రైతుల్లో వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు మేము నగేష్ గారి మొన్న ఆదిలాబాద్ లో మా జోగు రామన్న గారు మిగతా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోతే గారికి వినతి పత్రం ఇస్తామంటే కూడా ఆ రోజు అనుమతి చేయకుండా చేసినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి నేనేం విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పత్తి రైతులకు సంబంధించినటువంటి ఆవేదన అర్థం చేసుకోండి. అది సిసిఐ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇద్దరు కలిసి సమన్వయం చేసుకొని ఇప్పటికైనా రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని కూడించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. దయాకర్ గారు సంక్షిప్తంగా సమాధానం చెప్తే వేరే అంశాల్లో కూడా వెళ్ళాలి మనం. అంటే ఈ అంశాలన్నీ ప్రోస్ కాన్స్ ఉన్నాయి, వీటి మీద మేమేమి మౌనంగా ఏమి లేము. ఆ విషయాలన్నిటి కూడా పరిశీలన మీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని కూడా ప్రకాష్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ప్రభుత్వం మీద ఈ తరహా చేస్తారు, అది కామనే. కానీ దీన్ని మేము అంటే నేపథ్యం ఎట్లా ఉంది, ఆడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయనే అంశాల మీద చర్చ ఉంటుంది తప్పితే ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడు నేను వారి మీద చేయలేమా? ఏముంటుంది ఆరోపణలతో వచ్చేది ఏముంది? సమస్యకు పరిష్కారం కదా మనం వెతకాల్సింది. సమస్య పరిష్కారం వైపు కాకుండా రాజకీయం వైపు పోతే అది ఇంకో టర్న్ తీసుకుంటుంది. మరి అట్లా అనుకుంటే కిషన్ రెడ్డి గారే మరి ఏం చర్యలు తీసుకోకుండా వాళ్ళతోని కుమ్మక్కైందని నేను కూడా ఆరోపించవచ్చు. దీంట్లో ఏం స్టాండిటీ ఉంటుంది? కాబట్టి ప్రభుత్వంగా ప్రజల సమస్యలు రైతుల సమస్యల పట్ల సావధానంగా వినడం, ఉన్న సమస్యను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తప్పితే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికో లేకపోతే ప్రభుత్వానికో అంటే మాకు ఇలాంటి పేరు తెచ్చుకోవాలని ఏమైనా ప్యాషన్ ఉంటుందా? మరింత ఎంత సౌకర్యవంతంగా చేయాలనే ఆలోచనతోనే మేము చేసే ప్రయత్నం ఉంటుంది తప్పితే కొన్ని సందర్భాలని అంచనా వేస్తున్నది ప్రభుత్వం కూడా చేస్తున్నది. ఆ సమస్య పరిష్కారానికి త్వరలోనే పూర్తి స్థాయి మేము కట్టుబడి ఉంటామని చెప్పగలం.